ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతే వాజైః బిర్వాసినీపతి ధీనామ మిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మవాకు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇరవై 4/5/2025 శనివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:27 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ బహుళ ద్వాదశి సాయంత్రం 4:14 వరకు. తదుపరి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 10:56 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం ఉదయం 11:08 వరకు. తదుపరి సౌభాగ్య యోగం. ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం 7:04 వరకు. తదుపరి వణజకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 నుండి 7:36 వరకు. ఈరోజు వర్జము లేదు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8:41 నుండి 10:11 వరకు. పునః రాత్రి 2:34 నుండి 4:03 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శుక్ర శని చంద్రగ్రహాలు. రాహుకేతువుల మధ్య మిగిలిన గ్రహాల యొక్క వ్యవస్థ ఉన్నది. అందువల్ల చాలా విశేషమైనటువంటి గ్రహ సంచార పద్ధతులను అనుసరిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం వినా వెంకటేశం ననాభో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. ఓం శ్రేయకాంతాయ కళ్యాణ నదే నదే స్త్రీణాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం ఏడుగుంట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి ద్వాదశి అలభ్య యోగంతో కూడిన ప్రదోష వ్రతానికి అందరూ కూడా ఆహ్వానితులుగానే వచ్చినటువంటి రోజుగా, సకల దేవత అనుగ్రహానికి, సకల దేవతల యొక్క జీవిత గమనంలో ఆశీర్వచనానికి ఈ యొక్క అలభ్య యోగం చాలా ఉపయుక్తమవుతుంది. వైశాఖ మాసంలో వసంత ఋతువులో ఉన్నటువంటి ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 4 రోజులు కూడా చాలా చాలా పరిశీలనాత్మకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. అంటే మనం చేసేటువంటి దాన క్రతువు కావచ్చు, మనం చేసేటువంటి ఆ యొక్క పూజ యజ్ఞ యాగాది క్రతువులు ఏ విధైనా సరే చక్కనైనటువంటి పరిష్కార దిశగా మన జీవిత గమనాన్ని మనం సంభవించబోయే అనుకున్నటువంటి విధానంగా మన జీవితం నడవడానికి ఒక రకమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తే ఈ శనివారం ప్రదోష వ్రతంతో కూడిన అలభ్య యోగము. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు నవగ్రహాల యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ చేసుకుంటే జాతకంలో ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతోందో ఆ గ్రహం యొక్క శాంతి జరుగుతుంది. నవగ్రహాల యొక్క ప్రదక్షిణ, అలాగే శివ సందర్శనము, వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో అర్చన,
ఇత్యాదివన్నీ కూడా చక్కగా చేసుకోవడం వల్ల మన జీవితంలో ఒక రకమైనటువంటి సుమాగమనాన్ని మనం చూడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలోని కూడా కాలం అనేది సహకరించట్లేదు అనేటువంటి మాట ఎక్కువగా ఉంటుంది. ఈ కాలం సహకరించట్లేదు అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు నవగ్రహ దేవతల ఆరాధన చేయడం, ముఖ్యంగా ఈరోజు శనికి తిలతైలాభిషేకం చేసుకుంటే మనకున్నటువంటి సమస్త శని వల్ల వచ్చే ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శనివారు, అష్టమ శనివారు, అర్ధాష్టమ శనివారు, కంటక శనివారు, జన్మ శనివారు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా శనికి తిలతైలాభిషేకం చేసుకుని నల్ల నువ్వులతో అర్చన చేసి ఆ యొక్క నల్లని నువ్వులని ఆ యొక్క దక్షిణని బ్రాహ్మణ పండితుడికి తిలదానం ఇవ్వగలిగితే మాత్రం చాలా అన్ని రకాలుగా కూడా కర్మదోషం అంతా పూర్తిగా తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అమావాస్య ముందు వచ్చేటువంటి ఈ యొక్క అలభ్య యోగం ఏదైతే ఉందో దాన్ని దయచేసి అందరూ వినియోగించుకోండి. ఎందుకంటే కొన్ని తిథుల్లో మనం చేసిన పూజాది క్రతువులు మనకి చాలా ఉపకరిస్తాయి. ఆ ఉపకరించేటువంటి రోజు ఈరోజు రావడం, అందులో మన అందరికీ కూడా ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈరోజు స్వామి దర్శనం చేసుకోండి. తులసిపత్రని స్వామివారికి చక్కగా దండగా గుచ్చి తులసిపత్రతో స్వామివారికి మెడలో దండ వేయండి. చక్కగా తులసిపత్రతో అర్చన చేయండి. అన్నింటా శుభం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క శనివారంలో నవగ్రహాల ప్రదక్షిణ చేస్తారో, ఎవరైతే శనికి తిలతైలాభిషేకం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా విజయ శుభవార్త అందుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు శివ సందర్శనం, ఈ ప్రాతకాలం, మాధ్యాహ్నికం, సాయం సంధ్య వేళల్లో శివ సందర్శనం చేసుకున్న వాళ్ళకి విజయం తప్పదు. అందువల్ల అందరూ శివ సందర్శనం చేసుకోండి. పరమేశ్వరుడి సందర్శనమే మనందరికీ ప్రాముఖ్యతనిస్తుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా కఠినమైనటువంటి కాలం ఈ క్షణం నుండి మొదలైంది. చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వారం రోజులు కూడా. ఈ శనివారం లాగైతే వచ్చే శనివారం వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు, ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు, అలాగే ఈ యొక్క మేషరాశి వారు ధన విషయంలో ఎవరికైనా రూపాయి డబ్బులు ఇస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి జన్మ బుధ దోషం ఉండడం, 12 చంద్రదోషం ఉండడం వల్ల మీకు నరఘోష అధికంగా ఉంటుంది. ఈరోజు అనారోగ్య సమస్య కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలోకి వెళ్తున్న రోజులు వచ్చే కావున కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. మేషరాశి వారు శనికి తిలతైలాభిషేకం చేయించుకోవాలి. నల్లని నువ్వుల్ని, నల్లని వస్త్రంని చక్కగా ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వాలి. అలాగే జీవిత గమనంలో నవగ్రహాల ప్రదక్షిణ ఈరోజు మీరు చేయడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ జన్మ రవి దోషం ఉంది. అలాగే అర్ధాష్టమ కేతువు యొక్క ప్రభావ తీవ్రత కూడా ఈరోజు ఉన్నది. అందుకే అలభ్య యోగం వచ్చింది. చక్కగా మడి తడి ఆచారంతో నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. ప్రాతకాలంలోనే చక్కగా స్నానం చేయడం, శుచిగా స్నానం చేసి నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ధ్యాన శ్లోకాలు అనేవి చదువుకుంటూ చక్కగా అక్కడ శివ సందర్శనం చేసుకుని మీ దినచర్యని ప్రారంభించండి. కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. మళ్ళీ సాయంకాలం వచ్చి చక్కగా స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణ చేస్తూ దర్శనం చేసుకోండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి గమనించండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి.
మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యస్థాన రాహువు వల్ల అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్త వహించాలి. దశమ కేంద్రంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావ తీవ్రత కూడా కొద్దిగా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడేటువంటి రోజు ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు. అందువల్ల ప్రతిదీ కూడా ఆలోచించండి. ఆలోచించిన ప్రతి విషయంలోని కూడా ఆచరణాత్మకమైనటువంటి పరిస్థితులకి నెలకొల్పే విధంగా చక్కగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, అన్నింట శుభ సంకేతకాలుగా ఉండేటువంటి పరిస్థితులను ఏర్పరచుకోవడం ఇత్యాదివన్నీ చేసుకోగలిగితే మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈరోజు ప్రతి పరిస్థితి కూడా వ్యతిరేక భావనగా ఉంటుంది. ఈ శనివారం చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు వాహన ప్రమాద దోషం ఉంది. మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలకి భారీ మూల్యం చెల్లించక తప్పదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కర్కాటక రాశి వారు ఆలోచించి నిదానించి ఆచరణీయాత్మకమైనటువంటి పరిస్థితులను నెలకొల్పడం కోసం మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు నవగ్రహాల ప్రదక్షిణ ప్రాతకాలంలో చేసుకోవాలి. ఆ నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. తర్వాత సాయంకాలంలో ప్రదోషకాలంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకుంటే శని ప్రదోష వ్రతంలో చేసే వెంకటేశ్వర స్వామి ఆరాధన కర్కాటక రాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి రాశి చక్రంలో కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం అనేది సింహరాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతుంది. తొందరపడి మాట్లాడవద్దు. ముఖ్యంగా అష్టమ చంద్రదోషం, అష్టమ శని దోషం వల్ల మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నీ చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మీరు రామ అన్నా కూడా ఇంకొక రకమైన అర్థంతో వినపడుతూ ఉంటుంది అవతల వాళ్ళకి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే నల్ల నువ్వుల్ని నల్ల వస్త్రంతో దానం ఇవ్వండి. శనిగ్రహ శాంతి అధికంగా చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా అధికంగా చేయండి. దీనివల్ల కొద్దిగా గ్రహశాంతి అనేది జరుగుతుంది. గ్రహ బలం అనేది పెరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా ద్వాదశ కేతువు విపరీత ప్రయాణాలని, 6వ ఇంట రాహువు శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా అనారోగ్య సమస్య అధికంగా ఉంటుంది. ఇక నుండి చాలా అప్రమత్తంగా ఆరోగ్య విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని తగిన వైద్య సదుపాయాన్ని ఏర్పరచుకోవాలి. కన్యా రాశి వారికి ఆకస్మికంగా ప్రమాదం జరిగేటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం అధికంగా ఉన్నాయి. గ్రహస్థితి కన్యా రాశి వారికి కొంత ప్రమాదాన్ని పొంచి ఉంచే విధంగా ఉన్నది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అందువల్ల నవగ్రహాల ప్రదక్షిణ, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసి మీ దినచర్యని ప్రారంభం చేయండి. మీరు ప్రారంభిస్తున్నప్పుడు, పనిని ప్రారంభిస్తున్నప్పుడు ఓం గోవిందాయ నమః అనే స్వామిని తలుచుకుంటూ చేయండి. అంత శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి 6వ ఇంట చంద్రుడు, 9వ ఇంట గురుడు విశేష రాజయోగ కళని ఈ శనివారం ఇస్తున్నారు. పై అధికారులతో అన్ని రకాల ప్రశంసలు తులారాశి వారు
అన్ని రకాలుగా కూడా శుభయోగాన్ని పొందుతారు. ఏ పని ప్రారంభించినా తులారాశి వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి తులారాశిలో పుట్టిన విద్యార్థులు చదువు విషయంలో ఒకంత శ్రద్ధ పెట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా తులారాశి వారికి శుభ పరంపర అవాప్తవుతుంది. అన్నింట విజయం సాధిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా అష్టమ గురుదోషం, అర్ధాష్టమ రాహుదోషం ఇక్కడి నుండి ఈ రోజు నుండి అంటే ఈ యొక్క వైశాఖ మాస బహుళపక్ష ద్వాదశి అలభ్యయోగం లగాయితూ ఇక్కడి నుండి ఈ 2 గ్రహాల యొక్క తీవ్ర పరిణామాలు వృశ్చిక రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. మాతృవర్గరీత్యా మాతృ సంబంధిత బంధువులకి అనారోగ్యం చేయడం కానీ, వారితో విభేదాలు రావడం కానీ అధికంగా ఉండేటువంటి సందర్భాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే భాగ్యస్థాన కుజుడు తండ్రి గారికి అనారోగ్య సమస్య అధికంగా ఉండేటువంటి వార్త వినపడడం, అలాగే మానసికంగా పంచమ స్థానంలో ఉన్న చంద్రుడి యొక్క అనుగ్రహంతో మానసికంగా మీ ఆందోళన ఆలోచన పెరిగిపోయి ప్రతి విషయం కూడా సంతానపరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేలాగా, ఏం చేస్తే మన పిల్లలు వృద్ధవుతారనేటువంటి ఆలోచన వెళ్ళేలాగా ఇత్యాదివన్నీ వృశ్చిక రాశి వారికి వారి యొక్క ఆలోచన క్రమంలో అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు నవగ్రహాల ప్రదక్షిణ, నవగ్రహ ధ్యాన శ్లోకాలు అధికంగా చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల అన్ని రకాలుగా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా మానవ జీవన మనుగడ మీద గ్రహస్థితి ప్రభావం ఉన్నది అనడానికి, ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఆ యొక్క స్థితిని అన్ని రకాలుగా వృద్ధి చేస్తుంది అనడానికి ధనుస్సు రాశి వారే చాలా చాలా కారణభూతులమైనటువంటి ఉదాహరణగా సాక్షి సంభూతులవుతున్నారు. ధనుస్సు రాశి వారికి ధనప్రాప్తి యోగం అధికంగా ఉన్నది. ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతూ వస్తాయి. ఎక్కడి నుండో ఆకస్మికంగా వచ్చే శుభవార్త వీరిని అన్ని రకాలుగా ఆనందపరుస్తుంది. వీరి మాట పైచేయిగా ఉంటుంది. ప్రతి విషయంలో ధనుస్సు రాశి వారు దూసుకుపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి శనికి తిలతైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం, అలాగే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ఇత్యాదివి ధనుస్సు రాశి వారు కూడా చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితికి చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న కాలంలో విజయభేరి మోగిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ద్వితీయ స్థానంలో ఉన్న రాహువు, 6వ ఇంట ఉన్నటువంటి గురుడు, ఈ 3 గ్రహాలు వీరిని ఈరోజు చాలా కలవరపెడతాయి. అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. అనుకోని అశుభవార్తలు వింటారు. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి విషయంలో వీరికి అపస్మార స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మకర రాశి వారు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే మీకు అంత శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారు బాధపడవలసినటువంటి ఒకే ఒక పరిస్థితి ఏమిటంటే
కుటుంబంలో అవిచ్ఛిన్న వాతావరణం ఈ రోజు నుండి మొదలవుతుంది. కుటుంబంలో అవిచ్ఛిన్న వాతావరణం మొదలైనప్పుడు వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇటు చూస్తే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే కుటుంబాన్ని పక్కన పెట్టి వెళ్ళవలసి ఉంటుంది, కానీ వెళ్ళలేని స్థితి. అలాగనే కుటుంబం కోసం పాటుపడదామా, కుటుంబాన్ని సక్రమం చేద్దామా అంటే ఉద్యోగంలోనే ఎదుగుదల లేక మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది అనేటువంటి ఆలోచన స్థితి. ఈ విధంగా చూసుకుంటూ ఈ యొక్క కుంభరాశి వారు రాహుకేతువు యొక్క ప్రభావ తీవ్రతతో చాలా ఇబ్బంది పడతారు ఈ రోజు నుండి. పంచమగురుడు యోగమే, కానీ ఈ రాహుకేతువుల వల్ల ఈ కుంభరాశి వారికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు నవగ్రహాల ప్రదక్షిణ చేయడం చెప్పుకోదగ్గ సూచన. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి సాధారణం కన్నా చంద్రబలంతో అద్భుతంగా ఉంటుంది. కానీ అపవాద దోషం అనేది ఉంది. ఇదివరకు మీరు సరదాగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ మీద నిందలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త మీనరాశి వారు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ఎవరి విషయాల్లో కలగజేసుకోకుండా మీ యొక్క వృద్ధిని మీరు పెంపొందించుకునే విధంగా వెళ్ళండి. ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఉన్నది కావున శనికి తిలతైలాభిషేకం చేయించుకోవడం, నల్లని వస్త్రాన్ని నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానమివ్వడం, ముఖ్యంగా గోసేవ అధికంగా చేయడం వల్ల మీనరాశి వారికి శుభం జరుగుతుంది. ఈ విధంగా 12 రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం శమగ్నిరగ్నివిష్కరస్సన్నస్తపత సూర్యః షణ్వాదో వాతపపాశ్రితః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్చరం. ఓం శనేశ్వర గ్రహదేవతాయే నమః. చాలా విశేషమైనటువంటి మనకున్నటువంటి నవగ్రహాల్లో శనేశ్వరుడు అంటే పడమర దిక్కును చూసేటువంటి గ్రహం. ఈ శనేశ్వరుడు అనేటువంటి గ్రహం మకర కుంభరాశులకి అధిపతిగాను, తులారాశుల్లో మేషరాశి నీచక్షేత్రంగా, తులారాశి ఉచ్చక్షేత్రంగా ఉండేటువంటి పరిస్థితులకి అవాప్తి అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క శనిగ్రహానికి ఉన్నది. శనిగ్రహం మన జన్మ జాతకంలో 1, 2, 4, 5 అలాగే 7, 8, 12 ఇత్యాదివన్నీ కూడా ఆఖరికి 8వ స్థానం ఆయుర్దాయ స్థానంలో కూడా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శనిగ్రహ తీవ్రత జన్మజాతకుడు అనుభవించవలసిందే. అయితే దీనికి పరిహారం ఏమిటయ్యా అంటే శనివారం నాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం, నవగ్రహాల యొక్క పరిస్థితి చక్కగా ఆ నవగ్రహాలు మంచి నవగ్రహాలు చక్కగా శివాలయంలో ఉంటాయి, ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, అలాగే నవగ్రహాల ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ప్రతి గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం, అలాగే మనస్ఫూర్తిగా ఆ నవగ్రహ దేవతలను నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకోవడం ఇత్యాదివన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసి తీరాలి. శనివారం నాడు నవగ్రహ దేవతల ఆరాధన చేసిన వారికి అన్ని రకాలుగా సమకాలీన పరిస్థితులు సజావుగా సాగుతాయి. చాలామందికి అడుగుతూ ఉంటారు, ఏమంటే నిజంగా గ్రహదేవతలు ఉన్నారా, పరిస్థితులన్నీ గ్రహదేవతలే మారుస్తాయి అంటే 100కి 100% గ్రహదేవతల యొక్క పరిస్థితిని బట్టి, గ్రహదేవతల ఆశీర్వచనాన్ని బట్టి మన జీవిత గమనం ఉంటుంది. ఆకస్మికంగా ఒక వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడయ్యాడని, రాత్రికి రాత్రే విద్యావంతుడయ్యాడని, అలాగే ఎన్నో పరీక్షల్లో పాస్ అయ్యాడని, లేకపోతే కూతురికి ఆకస్మికంగా వివాహం కుదిరిందని, లేకపోతే కొడుకు పెళ్లి కుదిరిందని మనకి శుభవార్త శ్రవణాలుగా వస్తున్న ప్రతి విషయం కూడా మనకున్న గ్రహదేవతల్లో గురువు యొక్క సంచార స్థితిని బట్టి వస్తుంది. అలాగే అనుకోకుండా మనకు ఉండేటువంటి బండి మీద వెళ్తున్నవాడు యాక్సిడెంట్ అయ్యాడని, అనుకోకుండా దెబ్బలు తగిలాయని, కరెంట్ షాక్ కొట్టిందని ఇత్యాదివన్నీ కూడా శనిగ్రహం వల్ల మనకి ఆ యొక్క శనిగ్రహ తీవ్రత వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. అలాగే
భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు సజావుగా సాగడానికి కుజుడు, ఆత్మవిశ్వాసానికి, చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి రవి, అలాగే వ్యాపార లాభానికి బుధుడు, అలాగే మన జీవితంలో తీర్థయాత్రలు అధికంగా చేస్తున్నారంటే దానికి కారణం కేతువు, అలాగే సకాలంలో ధనాదాయ మార్గం ఉండి అప్పులు లేని జీవితంలో ఉండడానికి శుక్రుడు, ప్రతిరోజు కూడా హాస్యాస్పదంగా ఉండడానికి చంద్రుడు, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో కూడా నవగ్రహ దేవతల యొక్క పరిస్థితి మన జీవన మనుగడ మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల ప్రదక్షిణ సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనకి స్వామి అనుగ్రహంతో కాలం కలిసి వస్తుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం. రేపు మనందరికీ ఇష్టమైనటువంటి ఆదివారం సూర్యనారాయణమూర్తి సూర్యోపాసన చక్కనైనటువంటి శుభకాలంగా ఉండేటువంటి పరిస్థితులు మనం రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమాలు తెలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.